అంటే నా పేరు డాక్టర్ మనుప్రియ. నేను జడ్చల అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ని. వర్షాకాలం వచ్చేసింది. వర్షాకాలంతో పాటు మనకి సీజనల్ వ్యాధులు కూడా మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతున్నాయి. సో మన జడ్చల పట్టణం మనకు అర్బన్ వరకు పరిస్థితి తీసుకుంటే ఈ సంవత్సరం 2025 వరకు మనకి మొత్తం 6 కేసులు నమోదు జరగడం జరిగింది. జనవరి నెలలో 1 కేసు వచ్చింది, అది గౌరీశంకర్ కాలనీలో వచ్చినాయి. మిగతా 5 కేసులు మనకి ఈ 2 నెలల్లో స్టార్ట్ అయినాయి అన్నమాట. అది కూడా మనకు వర్షాలు స్టార్ట్ అవడం ఉంటుంటే ఇవన్నీ పెరగడం స్టార్ట్ అయినాయి. ముఖ్యంగా మనకి గౌరీశంకర్ కాలనీలో, ఇంకొకటి పాత బస్ స్టాండ్ ఏరియాలో, ఇంకొకటి సూపర్ ఫంక్షన్ హాల్ పద్మావతి కాలనీ, ఇక్కడ మనకి నమోదు జరగడం జరిగింది అన్నమాట. అయితే ఈ డెంగ్యూ సీజన్ మనకి వర్షాకాలంలోనే ఎందుకు వస్తుంది అనేది మనం ఒకటి తెలుసుకొని ఉండాలి. ముఖ్యంగా ప్రజలకి కూడా మేము ఇదే తెలియజేయాలనుకుంటున్నాము. ఎందుకు పెరుగుతుంది మనకు అంటే, ఈ వర్షాకాలంలో మనకి దోమలు అనేది బాగా ప్రబలడం జరుగుతుంది అన్నమాట. సో ఎందుకు దోమలు ప్రబలుతాయి అంటే, మనకు వర్షాలు పడతాయి. వర్షాలు పట్టినప్పుడే మన ఇంటి చుట్టుపక్కల కూడా మనకి నీటి నిల్వ అనేది వర్షాకాలంలో ఎక్కువ పెరుగుతుంది అన్నమాట. అయితే మనకి అర్బన్ ప్రాంతాలలోనే, పట్టణ ప్రాంతాలలోనే ఎక్కువ డెంగ్యూ అనేది కనిపిస్తుంటుంది. ఎందుకు అర్బన్ ప్రాంతాలలోనే ఎందుకు పెరుగుతుందంటే, మన దగ్గర ఎక్కువ ప్లాస్టిక్ కంటైనర్స్ కానీ, కూలర్స్ కానీ ఇవన్నీ వాడకం కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో వాటన్నిటిలో కూడా నీటి నిల్వ అనేది జరగడం జరుగుతుంది. దాంట్లో మనకి డెంగ్యూ కారకమైన ఏడిస్ జాతికి చెందిన దోమ అనేది గుడ్లు పెట్టడం జరుగుతుంది అన్నమాట. సో ఇది గుడ్లు పెట్టగానే మనకి ఏమవుతుందంటే, నీటి నిల్వలో ఉన్న దాంట్లో గుడ్డు లార్వా కింద పెరిగి ప్యూప్లో నుంచి దోమగా మారడం జరుగుతుంది అన్నమాట. సో దానివల్ల ఇదంతా కూడా ఆ చుట్టుపక్కల ఉన్న, ఒక నిమిషం ఆలోచన, కొంచెం ఆ నీటి నుంచి దోమలు ఏర్పడతాయండి. ప్రతి 7 రోజులకి ఆ గుడ్ల నుంచి దోమలు బయటికి రావడం జరుగుతుంది. ఒక్క డెంగ్యూ దోమ సుమారు 400 మీటర్ల వరకు తిరుగుతుంది. అంటే ఒక్క దోమ, అక్కడ డెంగ్యూ కారకమైన దోమ ఉన్నా కానీ కూడా చుట్టుపక్కల 400 మీటర్లు ఉన్న వాళ్ళందరికీ కూడా రిస్క్ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు జడ్చల పట్టణంలో ఈ డెంగ్యూ నివారణ చర్యల కింద మేము చేసింది ఏంటంటే, మేము మున్సిపల్ సిబ్బంది కలిపి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అనేది ఫామ్ చేసుకున్నాము అన్నమాట. అంటే ఒక్క ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లో మన ఆశా వర్కర్ ఉంటారు, ఏఎన్ఎం ఉంటారు, మున్సిపల్ సిబ్బంది నుంచి వాళ్ళ జవాన్ ఉంటారు, ఆర్పీ ఉంటారు, అంగన్వాడీ టీచర్ ఉంటారు అన్నమాట. అయితే ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్గా మేము ఏం చేస్తామంటే, మన జడ్చల పట్టణంలో మనకి ఒక కేసు నమోదైందని తెలిసినప్పుడే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాం. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైనా మనకి సోర్స్ ఉందా అంటే, మనకి ఇందాక చెప్పినట్టు మనకు నీళ్ళల్లో దోమలు గుడ్లు పడతాయి, దాని నుంచే మనకి మెయిన్గా స్ప్రెడ్ అవుతుంటుంది అనమాట. సో ఆ చుట్టుపక్కల 100 ఇళ్లలో ఈ దోమకారకమైన గుడ్లు ఏమైనా ఉన్నాయా అనేది వాళ్ళ ఇంటి లోపల, పైన, చుట్టుపక్కల అందరం కూడా ఒక బృందంగా ఏర్పడి వాటిని వెతకడం జరుగుతుంది. అక్కడ మనకి ఏమైనా లార్వాలు దొరికితే వాటిని అక్కడే కూడా వంపివేయడం జరుగుతుంది. ఆ ఇంటి వాళ్ళకి అవన్నీ కూడా శుభ్రంగా కడిగి పెట్టమని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది మనకి వాడడం కోసం ఈ నీటి గోళాల తొట్లలో నీరు నిల్వ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. వాటిని ప్రతి దాన్ని వంపేయడం జరగదు. కాబట్టి దాంట్లో మనం ఈ టెమిఫాస్ అనేది ఈ లార్వాలను చంపే మందు కూడా కలపడం జరుగుతుంది. దాంతో పాటు కూడా ఎక్కడైతే మనకి డెంగ్యూ కేసు నమోదైందో ఆ ఇంటి నుంచి మళ్ళీ 100 ఇళ్లలో కూడా ఫీవర్ సర్వే అనేది చేస్తాం అన్నమాట. అక్కడ కూడా ఇంకెవరికైనా జ్వరాలు ఉన్నాయా అనేది వాళ్ళని చూస్తాము. వాళ్ళని చూసి వాళ్ళకి అవసరమైతే కూడా మనకి రక్త పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మంచి వైద్య సహాయం కూడా అందించడం ఉంటుంది. మున్సిపాలిటీ వాళ్ళు ఆ చుట్టుపక్కల ఏరియాలో ఏదైనా మనకి చెట్లు ఉన్నా కానీ, ఏదైనా నీటి నిల్వ ఉన్న కుంటలు ఉన్నా కానీ కూడా వాటిని జేసీబీ తోటి క్లియర్ చేయడం, లేకపోతే మనకి ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, ఓపెన్ ప్లాట్స్లో కూడా నీరంతా కూడా జమ అవుతుంది. దాంట్లో కూడా దోమలు గుడ్లు పెట్టి ప్రబలడం జరుగుతుంది అన్నమాట. సో వాటిలో ఆయిల్ బాల్స్ వేయడము, వీలైతే వాటిని పూడ్చడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ ప్రాంత ప్రజల్ని కూడా, అక్కడ కేసు నమోదైతే వాళ్ళందరినీ కూడా పిలిపించి, మాకు ఇక్కడ లార్వా దొరికితే వాళ్ళందరికీ అది చూపించి, వాళ్ళకి ఈ లార్వా ఇలా ఉంటుంది, ఇది 7 రోజుల కంటే ఎక్కువ ఉంటే కూడా దోమలై మళ్ళీ వీటి నుంచి మళ్ళీ వ్యాధి ప్రబలిస్తుందని వాళ్ళకు కూడా అక్కడ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా ఓన్లీ ఇప్పుడు మనకి డెంగ్యూ వచ్చినాకనే వాళ్ళ ఇంటికి వెళ్ళి సందర్శించడం కాకుండా ఫీవర్ సర్వే అనేది కూడా రోజు జరుగుతుంది అనమాట. ఫీవర్ సర్వేలో ఏం చేస్తున్నారంటే, ఆశలు ప్రతిరోజు 40 ఇళ్ళ వరకు వెళ్తారు. వెళ్ళి వాళ్ళ ఇళ్లలో ఫీవర్ ఎవరికైనా ఉందా అనేది చూస్తారు. ఉంటే వాళ్ళకి మందులు ఇస్తారు. ఒకవేళ తగ్గట్లేదు అంటే వాళ్ళకి సరైన రక్త పరీక్షలు కూడా చేస్తారు. ఇంకా ఇవాళ నుంచి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ డైలీ కూడా 40 ఇళ్ళు సందర్శించి వాళ్ళలో మెయిన్గా మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా, నీటి నిల్వ ఉండడం వల్లనే మనకి దోమలు ఎక్కువయ్యి దోమల నుంచి ఈ డెంగ్యూ వ్యాధి వ్యాపిస్తుంది అన్నమాట. సో ఆ నీటివన్నీ కూడా వంపివేయడము, చుట్టుపక్కల శుభ్రంగా ఉండమని కూడా ప్రజలకి అవగాహన కల్పించడం జరుగుతుంది. నేను జడ్చల మున్సిపల్ కౌన్సిలర్ కుమారి రాజు.
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మా యొక్క విజ్ఞప్తి. ఇప్పుడు వానాకాలము దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వానాకాలంలో ప్రజలకు చాలా రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు డెంగ్యూ కానీ మలేరియా కానీ, మరి అలాంటి రోగాలని మనం అరికట్టాలంటే మన ప్రదేశంలో ఉన్నటువంటి నిలువ ఉన్నటువంటి నీళ్ళని వెంటనే మనం పాడేయాల్సిన అవసరం ఉంది. మరి జడ్చర్ల మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా మరి వార్డులో తిరిగి మరి ఎక్కడైనా చెత్త కానీ మరి ఇతర వస్తువులని మనం జాగ్రత్త పెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. మరి ప్రజలు కూడా బాగా గమనించాలి, మున్సిపల్ కార్మికులకు సహకరించాలని నేను ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా. మీరేసే చెత్త వలననే ఈ రోగాలు, డెంగ్యూ రోగాలు కానీ మలేరియా కానీ రావడం జరుగుతుంది. దానివలన దోమలు కుట్టి మరి మనకు రోగాలు రావడం జరుగుతుంది. కనుక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. డెంగ్యూ రోగాలని మనం అరికట్టాలంటే మనమందరం కూడా మున్సిపల్ కార్మికులకు సహకరించాలి. చెత్త బండిలోనే చెత్త వేయాలని ప్రతి ఒక్కరిని నేను వేడుకుంటున్నాను. అదేవిధంగా మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నీరు నిల్వ వలన మరి రోగాలు రావడం జరుగుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.